తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక వింతైన డాక్టర్. ఎట్లా అంటే ఆయన ఆపరేషన్ చేసిన తర్వాత డయాగ్నోస్టిక్ చేస్తారు. అసలు ఎన్ని బ్లాక్లు ఉన్నాయి, ఏంది ఉన్నాయి అని చేస్తారు. ఆ విధంగా ఈరోజు ఈహెచ్ఎస్ స్కీము మరి ముందు పైసలు కట్ చేశారు, ఆ తీరుగా ఉన్నది. ముందే పైసలు అంటే టోకెన్ ముందు తీసుకున్నాడు, తర్వాత అవి వాపస్ ఇస్తాయి. ఈరోజు దాని మీద జీవో తీసిండు. ఈ జియో ఎందుకనంటే రోజు మనం ప్రభుత్వం పైన పెట్టే ప్రెజరు, ఈహెచ్ఎస్ కార్డు ఏ విధంగా మీరు ఇవ్వకుండా పైసలు తీసుకున్నారు, ఇవాళకి ఏ హాస్పిటల్తోని మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు, ఏ రోగాలకు మీరు వైద్యం అందించబోతున్నారు, ఈ 1.5% కట్ చేసుకోనికి మీరు ఎవరెవరి దగ్గర అనుమతి, అసలు ఉద్యోగుల అనుమతి ఉందా లేదా అనే దానిపైన నిరంతరం మన ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి దానిపైన ఇవాళ అంటే దాదాపుగా రెండవసారి కూడా అంటే నెలాఖరులో రెండవ నెల కూడా ఈహెచ్ఎస్ కట్ చేసుకునే ముందు మరి జీవో విడుదల చేసి నిజంగా చాలా జీవోఎంఎస్ నంబర్ 79 గవర్నమెంట్ ఆఫ్ అదే ఇది నేను బడా స్కామ్ అని కూడా చెప్పిన. ఇయాల్టి కూడా నేను కట్టుబడి ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఇయాల్టి కూడా ఈహెచ్ఎస్ అనేది 101% ఇది పెద్ద కుంభకోణం, ఇది ఇంత స్కామ్ ఉన్నదని నేను బరాబర్ చెప్తా. నువ్వు ఎన్ని జీవోలు తీసినా ఏది తీసుకుని ఇది వాస్తవం. ఇప్పుడు కూడా నేను మరొకసారి నిరూపించే ప్రయత్నం చేస్తా. ఎస్టాబ్లిష్మెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ along with their family members and eligible dependents, contribution of 1.5 of basic pay basic pension towards employees health scheme fund, deduction orders issued date 29 June 2026 అంటే ఈ రోజున ఆయన జీవో ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి గారు డిడక్షన్ 1.5% బేసిక్ పేలకే డిడక్షన్ చేసుకుంది కదా, మీరు ఎవరిని అడిగి చేసింది స్కీము? నా అనుమతి లేకుండా నువ్వు నా జీతం దగ్గర ఎట్లా కట్ చేసుకున్నావు? అసలు నాకు ఇష్టమా లేదా నువ్వు అడగాలనా వద్దా? ఇది ప్రజాస్వామ్య దేశం కదా, నా డబ్బులు నా కష్టార్జితము నా జీతం లెక్కని నువ్వు ఎట్లా కట్ చేసుకున్నావు? ఒకటి. రెండవది, అసలు ఈ స్కీమ్ పెట్టమని ఎవరు అడిగిండు? ఆల్రెడీ ఉద్యోగ భద్రత అనే ఉన్నది, దాని కింద ట్రీట్మెంట్ జరుగుతలేదు, దాని మీద ఆల్రెడీ ఇబ్బందులు పడుతూ ఉన్నారని మీకు తెలుసు. ఈరోజు అది పక్కన పెట్టి కొత్త స్కీమ్ స్టార్ట్ చేసి దీని మీద ఇవ్వాలి. నువ్వు నాకు ఇవ్వాల్సిన బకాయి నువ్వు నాకు ఇవ్వాలి. నువ్వు నా పైసలు నాకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నువ్వు చెప్పాలి. నా పైసలన్నీ దగ్గర పెట్టుకుంటావు, నా జీపీఎఫ్ని దగ్గర పెట్టుకుంటావు, నా లీవ్ ఎన్కాష్మెంట్ ని దగ్గర పెట్టుకుంటావు, నాకు రావాల్సిన బకాయిని దగ్గర పెట్టుకుంటావు, వాటిని దాడి మళ్ళించుకుంటావు, దాన్ని వాడుకుంటావు. అది కమిటెడ్ ఎక్స్పెండిచరు. అంతేకాకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన మరి సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తా అని నువ్వు మేనిఫెస్టోలో ఇస్తావు, అందులోకెళ్ళి కూడా తప్పించుకుంటావు. అవి ఏవి ఇయ్యవు, అంటే నాకు ఇచ్చేటి నువ్వు ఇయ్యవు, కానీ అడగక ముందే నీకు నీ కుటుంబానికి నేను ఆరోగ్య భద్రత కలిగిస్తా. ఈరోజు ఈహెచ్ఎస్ స్కీమ్ తీసుకొచ్చిన నీ జీతానికి కేవలం 1.5% మాత్రమే నువ్వు కట్ చేయి, మేము కట్ చేసుకుంటాం. నీకు నీ కుటుంబానికి ఎవరు అడిగింది నిన్ను? నాకు ఇవ్వాల్సిన పైసలు నువ్వు ఇచ్చినాక కొత్త స్కీములన్నా పెడితే పెట్టు. నా పైసని దగ్గర పెట్టుకుంటావు, మళ్ళీ నా జీతానికి కట్ చేసుకుంటావు, మళ్ళీ నీ కుటుంబానికి నేను భరోసా అని చెప్పేసి నువ్వు ఈ కథలో పడతావు. ఇక ఈ జీవోలో ఏముందో చూసిన తర్వాత ఈ కుంభకోణం గురించి మనం క్షుణ్ణంగా దీని గురించి నేను 101% వివరిస్తా. నేను ఎక్కడికంటే అక్కడ చర్చకు నేను సవాల్. దీనిపైన మరి రామకృష్ణారావు గారు మాట్లాడతారా, కొత్తగా వచ్చిన సిఎస్ గారు మాట్లాడతారా? నేను ఎవరితోనైనా మాట్లాడానికి రెడీ. నేను జీవోఎంఎస్ నంబర్ 186 హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేటెడ్ 8/10/2023, minutes of the meeting held 14/5/2026 by the Chief Secretary Government of Telangana, మెమో నంబర్ 37. సరే, ఇదంతా ఉన్న దిక్కుమాల జీవోలన్నీ రాసిండ్రు. జీవోఎంఎస్ నంబర్ 40 ఇది హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ 17/6/2000, minutes of meeting ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ హెల్డ్ ఆన్ 27/6/2026 by the చైర్పర్సన్ ఈఎస్సిటి చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఇక ఈ చీఫ్ సెక్రటరీ ఒక నీతి నిజాయితీ గురించి మాట్లాడదాం. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఈ రోజు మీరు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సలహాలు ఏంటండి? ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సలహాలు, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక సివిల్ సర్వెంట్, ఆల్రెడీ పాత ముఖ్యమంత్రికి మీరు సలహాలు ఇచ్చి కథం పట్టించి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినావు. ఆయనకి ఈ కుబేర్ అనే ఐడియా ఇచ్చినావు. ఈ కుబేర్ అని అంటే ఏంటి? ఈరోజు ఈ కుబేర్ వల్లనే ఈరోజు ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతారు. ఈరోజు ఎవరెవరికైతే ప్రభుత్వం కొన్ని
జీతాలు రావాలనో లేకుంటే బిల్లులు రావాలనో వాళ్ళందరూ ఈ కుబేర్ వాళ్ళనే చేస్తున్నారు. ఈరోజు ఈ కుబేర్ అంటే ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు ఎవరికంటే వానికి ఇచ్చుకోవచ్చు. ఈరోజు ఒక సీరియల్ నంబర్ ఒక వరుస ఉండదు, పాడుండదు, వరుస లేని కథ అన్నట్టు ఇది. అదేందా సీరియల్ నంబరు 51కి ఇవ్వచ్చు, సీరియల్ నంబర్ 1-49 ఎగ్గొట్టి ఏకంగా సీరియల్ నంబర్ 51కి ఇవ్వచ్చు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటి వరకు నువ్వు బిల్లులు ఏవైతే మీరు డ్రా చేసిండ్రో అది మొత్తం ఎంతమందికి అయితే మీరు శాంక్షన్ చేసిండ్రో అదంతా మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎవరెవరికి రిలీజ్ చేసిండ్రు, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేసిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బిల్లు రావాలి, వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ ఎప్పుడు అనేది మొత్తం బయట పెట్టండి. దీని కథ అంతా బయటకు వస్తుంది. ఈ కుబేర్ ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోనికి కేసీఆర్ నచ్చది, కేసీఆర్ పాలన నచ్చది అని నచ్చాయి. మరి కేసీఆర్ పెట్టిన ఈ కుబేర్ ఎందుకు నచ్చుతుంది నీకు? లాస్ట్లో తెలంగాణ తల్లి కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి కూడా నచ్చలేదు, తెలంగాణ కట్టిన చీరనికి నచ్చలేదు, తెలంగాణ తల్లికి పెట్టిన కిరీటానికి నచ్చలేదు, తెలంగాణ ఏది కాళ్ళకేసుకున్న కళానికి నచ్చలేదు. ఈరోజు అన్ని నచ్చలేదు నీకు. కానీ ఈరోజు ఈ కుబేర్ ఎందుకు నచ్చింది? ఎందుకంటే ఈ కుబేర్ వల్ల కేసీఆర్ గారికి కావాల్సినంత లబ్ధి జరిగింది. ఆ లబ్ధి నేను కూడా పొందాలని అదే రామకృష్ణ తెచ్చుకొని నీ దగ్గర పెట్టుకున్నావు. ఈరోజు ఆ రామకృష్ణ అక్కడ కూర్చొని ఈ మీటింగ్ పెట్టి ఇప్పుడు ఒక జీవో పాస్ చేసాను. కొత్తగా వచ్చిన సంజయ్ జార్జ్ ఏం చేస్తాడో ఏందో అని తీసేసాను. ఇన్ ది రెఫరెన్స్ ఫస్ట్ రెడ్ above, government have issued orders for formation of an exclusive new employment healthcare trust for implementation of the employees health scheme. Contribution to the trust by the employees, pensioners and equal matching contribution to the trust by the government. In the reference fifth read above, government have reconstituted the employee health care trust for implementing the employees health scheme, EHS, constituting a board of trustees under the chairmanship of the chief secretary to government, comprising government officials and representatives of employees associations and pensioners associations. ఈ అసోసియేషన్ అంటే ఎందుకు పెట్టినావు? ఈరోజు ఎంప్లాయీస్ అసోసియేషన్స్, పెన్షన్ అసోసియేషన్స్ ఇవన్నీ దేనికోసం పెట్టినావు? ఈరోజు వీళ్ళని పైన కొంతమంది లీడర్లతో మాట్లాడి సంతకాలు పెట్టించి వీళ్ళ జీతాలన్నీ ఎట్లా ఈరోజు ప్రతి ఇండివిజువల్ నా జీతంలోకి వెళ్ళి నువ్వు కట్ చేసుకోవడానికి నాకు ఇష్టమా లేదా అని చెప్పేసి నా అండర్టేకింగ్ ఇవ్వాలి. ప్రతి ఎంప్లాయీకి వెళ్ళి అండర్టేకింగ్ విల్లింగ్ లెటర్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాది తీసుకొని వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. నాకు ఈ స్కీమ్ నచ్చింది, ఈ స్కీము నాకు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నువ్వు వాళ్ళ జీతంకి వెళ్ళి కట్ చేసుకోవాలి. కానీ వీళ్ళంతా వాడు ఈరోజు వీళ్ళందరూ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వగలిగినరా, వాళ్ళ తరపున మాట్లాడగలిగినరా? ఇప్పుడు నిన్నగాక మొన్న నేను డీజీపీ గారి ఆఫీస్కి ధర్నా చేస్తానని చెప్పిన బాజాప్తా. ఈరోజు దేవేందర్ రెడ్డి అని మరి హెడ్ కానిస్టేబుల్, వరంగల్ హెడ్ కానిస్టేబుల్ ఈరోజు ఆయన సాగుపైన కొట్టాడుతుండు, యశోద దవాఖానలో ఉన్నారని చెప్పిన. మూర్తి గారు ఈరోజు నీ ఏహెచ్ఎస్ కార్డు చెల్లది, పైసలు కట్టయితే కట్ కావచ్చు కానీ నువ్వు పైసలు కడితే ట్రీట్మెంట్ ఇస్తాం లేకుండా లేదంటే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. అదేందా ఈరోజు నేను డీజీ గారి ఇంటికాడ ఆఫీస్ కాడికి ధర్నా చేస్తా అంటే నన్ను పోలీసు పహారా పెట్టి ఇంటికాడ బయటికి వెళ్లకుండా కూర్చోబెట్టిన పరిస్థితి అదందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఇక ఈరోజు వీళ్ళందరూ వచ్చి ఈరోజు మాట్లాడతారు, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ తరపున నిలబడతారు అని అంటే ఎట్లా చెప్పండి? ఎక్కడ నిలబడ్డారు? ఇవాళ వీళ్ళు ఈ సంఘాలు ఎవరైనా, ఈ సంఘాలు కానీ వీళ్ళు కానీ యూనియన్లు కానీ ఈరోజు ఎంతమంది పరామర్శించి ఎంతమంది నిలబోయారు? గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ హియర్ బై ఆర్డర్ దట్ ఆల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ and drawing the disbursing officers in the state shall deduct 1.5% of basic pay pension to basic pension towards contribution to the employees health scheme EHS fund from the salaries and pensions for the month of 2020 payable in the month of June 2026 and onwards. Number 5. The amount to deducted shall be credited to the ఇయాల ఇది మీరు తప్పు చేసింది కుంభకోణం అని మీరు ఒప్పుకున్నట్టే కదా. ఈరోజు మీరు ఏమంటుంది? ది అమౌంట్ సో డిడక్టెడ్ షెల్ బి క్రెడిటెడ్ టు ది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఫండ్ అండర్ ద ఫాలోయింగ్ హెడ్ ఆఫ్ అమౌంట్ త్రూ సపరేట్ షెడ్యూల్ టు ది అటాచ్డ్ టు ది శాలరీ అండ్ పెన్షన్ బిల్స్. ఓకేనా? హెడ్ ఆఫ్ అకౌంట్స్ 826 డెవలప్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఫండ్. సరే ఇవన్నీ కూడా పెట్టిండ్రు. ఇక ఒక పాయింట్ పెట్టిండ్రు. మనం అడిగింది ఏంటి? ఈరోజు చాలా జాగాలలో భార్య భర్తలు అంటే వీళ్ళందరూ కూడా మనం అడిగిన దానికి సమాధానం చెప్పినట్టే ఉన్నది.
నేను ఏమడిగినా ఇంకోటి, భార్య భర్తలు ఇద్దరు పని చేస్తారు, ఇద్దరి దగ్గర ఎట్లా కట్ చేసుకుంటారు, దానికి సమాధానం ఏం చెప్పారు? వేర్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వేర్ వన్ స్పౌస్ ఇన్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ ది అదర్ స్పౌస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్, వేర్ ఏ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ is drawing both service pension and family, further deduction of contribution shall be restricted to one employee. అంటే ఒకరికెళ్ళే కట్ చేసుకుంటారు అని చెప్పి ఇంకొక ఇది పెట్టిండ్రు. ఇక ఇప్పుడు నేను స్ట్రేట్గా అడగదలుచుకున్నా, ఈరోజు మీరు ఇచ్చేటి అని ఇచ్చిన తర్వాత నువ్వు ఫస్ట్ సిపిఎస్కి వెళ్ళి ఓపీఎస్ పెన్షన్ నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు, అది రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతా ఇచ్చిన తర్వాత నీ ఈహెచ్ఎస్ అనేది నాకు ఇష్టమా లేదా నా అండర్టేకింగ్ తీసుకో. నా తరపున ఎవడో నేను చస్తే రానోడు, నేను దవాఖానలో పడితే రానోడు, నా కష్టంలో ఉన్న పలకరియనోడు, నా తరపున ఎప్పుడు మాట్లాడినోడు, వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు నువ్వు వకాల్తా పెట్టి నువ్వు వాళ్ళతో మీటింగ్లు పెట్టి ఈ పైసలు ఏది కొత్త స్కీమ్ పెట్టినా నీ జీతాల దగ్గర కట్ చేసుకుంటా, నీ కొత్త ఇన్సూరెన్స్ పెట్టినా నీ జీతాల దగ్గర కట్ చేసుకుంటావు అని అంటే ఈ పప్పులేం ఉడకాయి, ఇవి. ఇందులో 100% గోలుమాలు ఉంటాయి. ఈరోజు దాదాపు ఉన్న పెన్షనర్లు ఉద్యోగులు అందరి నుండి ఈరోజు ప్రతి నెల కట్ చేసి మీరు ఇచ్చేదేంటి? ఎన్ని దవాఖాన్లు? ఇప్పుడు ముందు మీరు జీవో తీయక ముందు అవన్నీ కూడా అన్ని కరెక్షన్ అయిన తర్వాత అప్పుడు మా పైసలకి కట్ చేయాలి. మీ జీవో తీయక ముందే పైసలు ఎట్లా కట్ చేసినావు నువ్వు? ఎవరినడి కట్ చేసినావు నువ్వు? ఏ విధంగా కట్ చేసినావు ఈరోజు? ఇవన్నీ ఈ ప్రశ్నలను ఎవరు అడగాలి? ఈరోజు ఉద్యోగ సంఘాలు అడగాలి. ప్రభుత్వం అంటే చాలా కష్టకాలంలో ఉందంట. ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక ఉద్యోగ నాయకుడు అంటాడు. ఏంటి అర్థం చేసుకునేది? ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. నువ్వు తీసుకొచ్చి ఆ సుందరీకరణ పోటీలు పెడతావు, ఎక్కడికి వెళ్ళి వచ్చిన పైసా ప్రభుత్వం కష్టం ఉంటే ఎవరడిగి పెట్టమన్నది? పెట్టి దాంట్లో వచ్చింది ఏంటి? మిస్ ఇంగ్లాండ్ పోయి మమ్మల్ని వ్యభిచారం చూసిండ్రని చెప్పి ఇంగ్లాండ్లో పోయి ప్రెస్ మీట్ పెట్టింది. మన ఈరోజు ప్రపంచంలో మన ఆభాసు పాలైన పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు మద్దతు ఉంది కాబట్టి దాని మీద పెద్ద యాక్షన్ లేదు, కానీ చాలా సివియర్ అయిన ఇష్యూ జరిగింది. నిస్సిని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడిపించారు. ఎవరి పైసలు పోయినాయి ఈరోజు? ఏం లాభం జరిగింది ఈరోజు? ట్రిపుల్ ఆర్ రోడ్డు ఎవరు అడిగిండు? ఫ్యూచర్ సిటీ ఎవరు అడిగిండు? ఆల్రెడీ రింగ్ రోడ్డు చుట్టూ 1,00,000 ఎకరాల భూమి ఈరోజు ఖాళీగా ఉన్నాయి, 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఈరోజు ఇంకా నీ జాగాల రేట్లు పెంచుకోనికి, పేద రైతుల భూములు గుంజుకోనికి నువ్వు ఎత్తుగడలు వేస్తున్నావు. ఈరోజు వాళ్ళని పేదరికంలో నూకే ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు. ఈరోజు వాటన్నిటి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఎక్కడికి వెళ్ళి తీసుకొని వస్తున్నాయి? ఈరోజు బిల్స్ పెద్ద కాంట్రాక్టర్ అదే పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఇయాల్టి వరకు రాఘవ కన్స్ట్రక్షన్ ఎన్ని పైసలు రిలీజ్ చేశారు? బయట పెట్టండి, అవన్నీ ఏ స్కీమ్లు వచ్చినా బయట పెట్టండి. కాబట్టి ఈరోజు మీరు మీ చెంచాగిరి చేసుకుంటే నువ్వు చేసుకో, నువ్వు వీళ్ళని అర్థం చేసుకో, నన్ను అర్థం చేసుకో కాదు. ఇవాళ 99 మంది చచ్చిపోయినరు. మారం జగదీష్ గారు 99 చచ్చిపోయారు. 99 మంది చచ్చిపోతే ఎంతమంది సావులో నువ్వు పోయినావు? ఈరోజు ఎంతమంది దవాఖానలో పడితే నువ్వు పోయినా? నువ్వు ఏలూరు శ్రీనివాసు ఎంతమంది పోయి పలకరించాను? మీరు ఎన్ని కుటుంబాలకు పోయి మీరు ఓదార్చిండ్రు? మేము మీతో ఉన్నామనే భరోసా ఎంతమందికి ఇచ్చిండ్రు? మేము మీకు ఓట్లు వేపిస్తాం, ఏజెంట్ల డ్యూటీ చేయించారు మీరు ఉద్యోగులతోని, పోలింగ్ ఏజెంట్ల డ్యూటీ చేయించారు. కాంగ్రెస్ పార్టీ మేము గెలిపిస్తామని చెప్పి కాన్ఫరెన్స్ లో పెట్టి మంత్రి పొంగిలేరుతో నేను మాట్లాడిండ్రు. ఇన్లేదా? ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్ లెక్క మీరు పనిచేసిండ్రు. ఇన్లేదా? ఇది మీ నీతి, ఇది మీ నిజాయితీ ఉద్యోగుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగుల పట్ల. 5 డిఏలు పోయినాయి. 5 డిఏలు ఇస్తామని ఏమైంది? 6వ డిఏ ఇవ్వకుంటే కేంద్రం ఇన్వాల్వ్ అవుతాం. మీకు తెలుసా? అది రేపు 6th డిఏ కూడా వస్తుంది. 6 డిఏలు వరుసగా ఇవ్వకుంటే కేంద్ర ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అది మీకు తెలుసా? మీకు ఇవే అడిగారు. పిఆర్సీ పెండింగ్ ఏమైంది? దాంతో ఏం పోరాటాలు చేసిండ్రు? ప్రభుత్వ పరిస్థితి బాగలేకుండా మీరు ఏం చేసింది? ఇవాళ అసలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎవడు? మీకు ఓటు ఎవరు చేయలేదు? ఇవాళ అడుగుతున్నా నేను, టీఎన్జిఓను టీజీఓను ఇద్దరిని అడుగుతున్నా, మీకు ఓటు ఎవడు వేసిండు? మిమ్మల్ని ఎవడు ఎన్నుకున్నాడు? ఏ విధంగా ఎన్నుకున్నాడు? ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు పెట్టిండ్రు? నీ ఓటర్లు ఎవరు? నేను అధ్యక్షులు పెట్టింది ఎవరు? నేను ఇప్పుడు స్టేట్గా అడుగుతున్నా, ఎవరి మీద ఎన్నుకున్నది? మీకు చేస్తాం. ఇలా పోలీస్ సంఘాన్ని కూడా అడుగుతున్నా, పోలీస్ అసోసియేషన్ కూడా అడుగుతున్నా. ఎంతమంది వచ్చిపోయిన పోలీసులు ఇవ్వాలి దాకా? నీకు ఎన్నిసార్లు ఫోటోలు చూపించాలి? ఇలా పోలీస్ అసోసియేషన్ వాళ్ళు కార్లు వేసుకొని, జీబులు వేసుకొని
అరే జల్సాలు చేసుకుంటూ తిరుగుతా ఉన్నారు. ఒక ఖమ్మం పోలీస్ అసోసియేషన్ తప్ప ఇవాళ దాకా ఏ అసోసియేషన్ కూడా ఎంతమంది పోలీసులు చచ్చిపోతే ఒక్కసారి పోయి చూడలే, ఎంతమంది దవాఖానలో ఉంటే ఒక్కసారి పోయి చూడలే, ఎంతమంది ఆగమంటే ఒక్కసారి ఎవరు పరగయ్యలే. ఈ పోలీస్ అసోసియేషన్కి అసలు ఎవరు ఓట్లు వేసిండ్రు? ఈ అసోసియేషన్ అసలు ఎవరెన్నుకున్నాడు? దీన్ని వీళ్ళ నిలబెట్టింది ఎవరు? అసలు వీళ్ళ జీతాలు ఎందుకు ఇస్తుండ్రు? అసలు ఓడిఎస్ అంటే ఏంటో తెలుసా? వీళ్ళు ఏ విధంగా జీతాలు తీసుకుంటారు? ఈరోజు పని చేయకుండా, డ్యూటీ చేయకుండా వీళ్ళు ఏం పోసిండ్రు? అది ఈరోజు పోలీసులకు, ఎస్ఐలకైనా, కానిస్టేబుల్లకైనా, ఈరోజు హోంగార్డులకైనా ఎవరేం చేసింది? ఈరోజు జమీదారులకైనా దావకల్లా సావు బతుకులలో ఉంటే, చచ్చిపోతా ఉంటే సూర్యనారాయణ పోయి చూడండి, 2 కాళ్ళు, ఒక కాలు దిగిపోయి ఉన్నాడు. శ్రీనివాస్ ఎస్ఐ వర్ధనపై చేసిన చూడండి, కాలు దిగిపోయి ఉన్నాడు. పోయింది పోలీస్ ఎస్ఐ ఎవరన్నా? సూర్యనారాయణకు ₹1 కూడా ఇవాటికి రాలే, ₹1. ప్రతి నెల ఇగొస్తుంది ఇక చూసుకుంటే కూర్చుండు. మైబల్లికి ఎస్ఐ తుంటిబొక్క ఇరిగి దాదాపు 4 నెలలకి బెడ్ల పైన ఉంటే, ప్రభుత్వంకి సహాయం రాకుంటే అప్పు సప్పు చేసుకొని ఉన్నాడు. బిడ్డల కాలు ఉంటుండు సూర్యనారాయణ, బిడ్డల కాలు ఉన్నాడు మొన్నదాకా మూర్తి. బయట పోయి ఉంటుంది. ఇప్పుడు గన్పూర్లో కిరాయి తక్కువ అవుతుంది అని, నగరం వరంగల్ టౌన్లో ఉంటే కిరాయి ఎక్కువ అవుతుంది, గన్పూర్లో అయితే అది గ్రామం కాబట్టి తక్కువ ఉంటుంది అని చెప్పి ఆడబోయిన పరిస్థితి. వాళ్ళ కష్టాలు అర్థమవుతుందా? ఏమి లేవు. మీరు బ్రహ్మాండంగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మీ లెక్క తడవాలి. మీరు బ్రహ్మాండంగా ఉన్నారు. మారం జగదీష్ గారు, శ్రీనివాస్ గారు, మీరు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఈ జీవో ముందు పైసలు కట్ చేసుకొని ఇప్పుడు జీవో విడుదల చేయడం, ఇది ప్రభుత్వ దగాకోరుకు నిదర్శనం. ఇది దగాకోరుకు నిదర్శనం. ఈరోజు వచ్చే పైసలు ఎంత? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు రిటైర్ అయిన బెనిఫిట్స్ ఏవి ఇస్తుండ్రు సార్? కమ్యూటేషన్ ఇస్తుండ్రు. దేనికోసం ఇస్తుండ్రు? మళ్ళీ మీరు అన్నకెళ్ళి కట్ చేసుకుంటారు. జీతంలోకి వెళ్ళి 20,000, 10,000 వాళ్ళ జీతం అని వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చిన డబ్బును బట్టి, వాళ్ళకు వస్తే జీతాన్ని బట్టి అన్న మీరు కట్ చేసుకుంటా ఉంటారు. 50,000 వస్తే 20,000 కట్ చేసుకుంటారు. 30,000తో వాళ్ళు బతకాలిగా. ఎందుకు ఇచ్చిండ్రు మీరు? లీవ్ ఎన్కాష్మెంట్ ఇయ్యరు, జీపీఎఫ్లు ఇయ్యరు. ఇది ఎందుకు ఇస్తారు మీరు? ఎందుకంటే మళ్ళీ వాపస్ బిక్కోవచ్చు అని. ఈరోజు పోయిన నెల ఎంత పైసలు వసూలు చేసిండ్రు? 1.5% పోయిన నెల ఎంత పైసలు ఫస్ట్ రిలీజ్ చేయండి. అది ప్లస్కు ఎంత డబ్బులు వచ్చినా చేయండి. ఆ డబ్బు ఏమైపోయింది చేయండి. ఎట్లా కట్ చేసుకోండి మీరు? ఇది నేరం కాదా? నా పర్మిషన్ లేకుండా నా జీతంకి వెళ్ళి ఎవరిని కట్ చేసుకోనికి? నా పెన్షన్లకి వెళ్ళి, నా కష్టంకి వెళ్ళి ఎవరైనా అడుగుతుండ? ఇది ప్రభుత్వం తరఫున, ప్రభుత్వం కష్టకాలంలో ఉంది. మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి అర్థం చేసుకునేది? ఏం అర్థం చేసుకునేది? ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి, బట్టి విక్రమార్క పరిస్థితి, సందీప్ కుమార్ సుల్తానియా పరిస్థితి, లేకుంటే ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఆయనకు మన ఏది గ్రీన్ విల్లాస్లోకి వెళ్ళి విల్లా నంబర్ 42 ఎక్కడికి వెళ్ళి వచ్చింది చెప్పలేదా? నేను ఎవరెవరు ఎంత సంపాదిస్తే చెప్తలేదు, ఎంత కమిషన్ తీసుకొని తెలియదా? ఆ జీవో చూసినాక కడుపు రగిలిపోయే జీవో అది. ఇంత పచ్చి మోసం చేసుకుంటా ఈరోజు ఉద్యోగుల సంఘాల ఉద్యోగులతోని, రిటైర్ అయిన ఉద్యోగులతోని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోని, వాళ్ళ బతుకులతో చెలగాట మారుతాం. ఏం చేసిండ్రు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్? ఈరోజు ఎంతమంది చచ్చిపోయినరు? 100ల మంది చచ్చిపోయింది. ఇవాళ ఎవరికైనా ఏమైనా మాట్లాడండి, వాళ్ళ తరపున ఏమైనా చేసిండ్రా? వాళ్ళు కూడా మాతోనే ఉన్నారని చెప్పుకుంటారు కదా మీరు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 5 లక్షల మంది రోజు. వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి? ఎట్లా బతుకుతుండ్రు వాళ్ళు? వాళ్ళ జీతం ఏంది? మధ్యలో ఉన్న బ్రోకర్ గాన్లు ఎంత తింటుండ్రు? ఏజెన్సీలు, అధికారులు ఎందుకు వాళ్ళ వత్తాసు కలుపుతుండ్రు? ఈరోజు కొంచెం ఉద్యోగి కొంచెం చిన్న పొరపాటు చేసిన, వాళ్ళ మాట ఇంత విన్నట్టు చేసిన, కొంచెం మన సమస్య వచ్చి ఏమన్నా అటు ఇటు అయినా ఇమీడియట్గా తీసి పడేసి వేరేకి అమ్ముకుంటుండ్రు. ఎప్పుడైనా అధికారికి 1,00,000, 2 లక్షలు అవసరం ఉన్నా, ఏజెంట్కు 1,00,000, 2 లక్షలు అవసరం ఉన్నా ఇమీడియట్గా తీసేస్తుండ్రు. ఈరోజు ఐటీలా డ్రైవరు నవీన్ కుమార్ అనే ఆయనను ఆరోగ్యం బాగలేక పడిపోతే ఆయనను 108 తీసుకుపోయింది. ఆ నౌకరు వేరేకి అమ్ముకున్నారు, బాగా జాబ్తా అమ్ముకున్నారు. చెప్తున్నా నేను ఫోన్ చేసి చెప్పిన, అరే ఆరోగ్యం బాగాలే, మీ ముందే తీసుకుంటా అని చెప్పారు. మళ్ళీ నువ్వు జడ్సన్ కింద చెప్పినామని అడుగుతాడంట సదరు అధికారి. ఇదా నేర్చుకునేది? ఐటీ డిపార్ట్మెంట్ నవీన్ కుమార్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇట్లా చాలా మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్లో తీసేసిండ్రు, పాలిటెక్నికల్ తీసేసిండ్రు. నేను ఎంతమంది ఫోన్ చేసిన. ఈరోజు టీచర్లకు జీతాలు లేవు, కాంట్రాక్ట్ టీచర్లకు జీతాలు లేవు, ఒప్పంద టీచర్లకు జీతాలు లేవు.
ఎట్లా బతుండ్రు వాళ్ళు? 6-8 నెలలకే జీతాలు లేవు, ఎట్లా బతారు వాళ్ళు? ఉద్యోగ సంఘాల బాధ్యత కాదా ఇది? కాబట్టి ఇంత దారుణంగా ఈరోజు ఆలోచన చేస్తుండ్రు ప్రభుత్వం, ఇంత దగాకోరుగా ఆలోచన చేస్తుండ్రు. ఈరోజు జీవో తీసి మేము ఇక అన్ని దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వాలని మాట్లాడు. మీకు ఏం అవగాహన లేదు, పరిపాలన మీద అవగాహన లేదు. ఏమైనా ఎట్లా డబ్బులు గుంజాలి, ఆ డబ్బులు మా ఖజానాకి ఎట్లా రావాలి, ఎట్లా భూములు గుంజుకోవాలి, ఆ భూములు మా బినామీలకు ఎట్లా రావాలి. అది మెట్రోలైనా సరే ఏదైనా సరే. మెట్రో అయితే ఇవాళ నష్టంలో జరుగుతుందా లాభంలో జరుగుతుందా చెప్పండి? రోజుకి ఎంత ఖర్చు అవుతుందని చెప్పండి. కాబట్టి ఇది ఒక దుష్ట తలంపుతోని చేసే తప్పులను చేసి ఇవాళ మన ప్రతిపక్షం మాట్లాడకున్నా, ఎవరు మాట్లాడకున్నా, నిత్యం మనం మాట్లాడుతున్న వల్ల ఇలా ప్రభుత్వం నేను అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చినట్టే ఆ జీవం ఉంది, కానీ వాళ్ళు కొత్తగా ఏమి ఇచ్చింది అందులో లేదు. ఇంకో అంశం లేదు అలా. దయచేసి దీనిపైన మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. మరో అంశం ఏంటంటే ఈరోజు నిరుద్యోగులు ఇవాళ కూడా కొంతమంది అరెస్ట్ అయ్యారు చాలామంది. ఈరోజు వాళ్లకు ఏవైతే 5,000 కానిస్టేబుల్ ఎస్ఐలు ఇస్తామన్నారో దానికి 20,000 పెంచమనే డిమాండ్ ఇవాళ ప్రభుత్వం దానిపైన మాట్లాడింది. 2వ తారీఖు క్యాబినెట్ ఉన్నది, ఆ క్యాబినెట్ దాని మీద చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా నేను గతంలో కూడా చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రికి ఇద్దరికి రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఈరోజు వయో పరిమితి అనేది కూడా ఏజ్ కూడా వాళ్ళకి పెంచాలి. ఈరోజు కానిస్టేబుల్ 36 ఏళ్ళు, ఎస్ఐలకు 37 ఏళ్ళు. అంతేకాకుండా మీరు డిప్యూటీ డిఓలకు కానీ, మరి ఈరోజు గ్రూప్ 1 పోస్టులకు కానీ, ఇతర ఎగ్జామ్స్ కానీ ఈరోజు అన్నిటికి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నిటికీ, అదే డిఎస్సి అన్నిటికీ ఈరోజు 49 సంవత్సరాలు చేయాలి. 4 ఏళ్ళైన నోటిఫికేషన్ లేక వాళ్ళ ఏజ్ పెరిగిపోతూ ఉంది. గత ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా వాళ్ళ ఎన్నికలు నేను వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు ఎన్నికల ముందు. ఆ నోటిఫికేషన్లకు మీరు కొన్ని కలిపి అవి కలిపి మీ ఖాతాలు వేసుకున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు 2 లక్షల పోస్టులు ఇస్తామని ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు. ఆ 4,000 నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు కాదు, 2.5 సంవత్సరాలు బకాయి ఉన్నారు మీ నిరుద్యోగులకు. 40 లక్షల మంది నిరుద్యోగులకు ఈరోజు బకాయి ఉన్నారు. ఈరోజు అంతేకాకుండా మరి ఖాళీలు 2 లక్షల పోస్టు సంవత్సరంలోపు నింపుతామని చెప్పిండ్రు. మరి అవన్నీ ఎప్పుడు నింపుతారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇవాళ వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటిస్తలేరు? 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది. ఏ సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ఆ సంవత్సరం ప్రకటిస్తే ఈరోజు వాళ్ళు 20,000 ప్రకటించి 30,000 ప్రకటించని ఎవరు అడిగారు? వాళ్ళు ఎప్పటి ఖాళీలు అప్పుడు నింపుకుంటా పోతా ఉంటే. ఈరోజు పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఎప్పటి జాబ్ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు నింపుకుంటూ పోతూనే ఉంది సంవత్సరానికి వెళ్ళి. ఈరోజు నీ దగ్గర ఎక్కడున్నాయి? ఇవాళ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, నీ పాలన ఎక్కడుంది? ఈరోజు నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది? నిరుద్యోగుల పట్ల నీకున్న ప్రేమేంది? ఈరోజు ల్యాండ్ ఆర్డర్ 25,354 మంది రిటైర్ అయిన నౌకర్లు ఎవరు చేస్తారు? ఈరోజు 10,000 మంది టీచర్లు లేకుండా ఈరోజు పేద పిల్లల స్కూళ్ళు నడుస్తున్నాయి. ఆల్రెడీ 11,000 మంది టీచర్లు ఆల్రెడీ లేరు అక్కడ. ఎట్లా నడుస్తుంది ఈరోజు? కాబట్టి ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగుల డ్యూటీ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద వేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలు ఏమో 13,000, 15,000. అది 5 నెలలకు 6 నెలలకు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ జీవనం ఎట్లా కొనసాగించాలి? వాళ్ళ ఇండ్ల కిరాయిలు ఎట్లా కట్టాలి? పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి? వాళ్ళ ఆఫీస్కి ఎట్లా వచ్చిపోవాలి? రోగం వస్తే దవాఖానకు ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు చెప్పినా కానీ నవీన్ అనేటువంటి ఎట్లా కూడా బీకిండ్రు. నవీన్ అనేటువంటి రోగం వచ్చి ఆడ పడితే తీసేసి వేరేకి ఆ పోస్ట్ అమ్ముకున్నారు. నవీన్ కుమార్ డ్రైవర్ పోస్టు, ఐటీ డిపార్ట్మెంట్. ఇదా మీ పద్ధతి? ఈ విధంగా మీ పరిపాలన? కాబట్టి నిరుద్యోగులే ఈరోజు వాళ్ళకిచ్చే ఉద్యోగులు కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా బరువంతా అవుట్సోర్సింగ్ మీద వేసి ఈరోజు ఆ జీతాలు మిగిలించుకుంటున్నారు మీరు. వీళ్ళను మారం జగదీష్ ప్రభుత్వాన్ని చూసి పాపం అని అంటారు, అనుమంటాడు. ఇది వీళ్ళ పద్ధతి, ఇది వీళ్ళ పరిపాలన, ఇది వీళ్ళు ఈరోజు పొడుస్తున్న పద్ధతి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. వయోపరిమితి అన్ని ఉద్యోగాలకు 49 పెంచండి. మరి అంతే ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రేపు క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన చర్చ పెట్టండి. 2వ తారీఖు ఇమీడియట్గా అవి మొత్తం ఖచ్చితంగా అవన్నీ అమలయ్యేటట్టుగా చూడండి. నేను ఈరోజు ఒక ముఖ్యమైన పనిపైన నేను ఎక్కడున్నా ఏందనేది నేను రేపు మీకు తెలియజేస్తా. ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పనిపైన, వాళ్ళ పెన్షన్స్ పైన, వాళ్ళ అంతేకాకుండా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన, కమిటెడ్ ఎక్స్పెండిచర్ పైన, ఈరోజు 25,000 ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు నింపకపోవడం పైన, జాబ్ క్యాలెండర్ పైన, ఇచ్చిన హామీల పైన
ఆల్రెడీ కొన్ని రిప్లైన కొన్ని ఈ దేశంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళకి ఇచ్చిన, మరి రేపు కూడా ఆ పనిపైన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అనేది మీకు రేపు చెప్తా. నా ఇంకా మీరు బ్యాక్గ్రౌండ్ స్కూల్స్ చెప్పొచ్చు, నేను మా ఇంట్లోనే అయితే లేనని. కానీ ఈరోజు నేను ఎక్కడ పోయినా ఏందనేది పోలీస్ బాస్లకు తెలుసు, సీఎం గారికి తెలుసు, అందరికీ తెలుసు. సరే ఏదేమైనప్పటికీ రేపు ఖచ్చితంగా మీకు అన్ని విషయాలు రేపు రాత్రి మీకు లైవ్లో వచ్చి చెప్తా. దయచేసి ఇవి మాత్రం ప్రభుత్వం మీరు ఇప్పటికైనా ఈ 2.5 సంవత్సరాలైనా మనుషుల లెక్క ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి. నిరుద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు, రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళందరి తరపున వాళ్ళందరూ మెచ్చుకునేటట్టుగా, ఈరోజు సామాన్య మనిషి మెచ్చుకునేటట్టుగా మీ పరిపాలన ఉండేటట్టుగా చూసుకోవాలి. లేకుంటే జీవితంలో మీరు చరిత్రహీనుడిగా గుర్తుపెట్టేట్టు చేయొద్దు. ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ, అవుట్ గోయింగ్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే నువ్వు మళ్ళా అడ్వైజర్గా నేర్పించుకున్నావు, ఆయన చరిత్రహీనుడిగా నేను మిగిలిపోతాడు, పనికి మానవునిగా మిగిలిపోతాడు. అటువంటి చీఫ్ సెక్రటరీ నా జీవితంలో నా సోమేష్ కుమార్ తర్వాత, సోమేష్ కుమార్ తాత ఈయన. సోమేష్ కుమారే 420 అంటే ఈయన 840 ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అంటాడు. అదేందా దానికి సాక్ష్యం విల్లా నంబర్ 42. ఇటువంటి చాలా ఉన్నాయి. సరే ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఇంకా కొన్ని విషయాలతో మేము ముందుకు వస్తా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.